నిజ క్రిస్మస్ గురించి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి కేవలం ఎందుకు వచ్చారు? కొన్ని మాటలు సూటిగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిది కనుక, దేవుని యొక్క వాక్యం ఖడ్గం వంటిది కనుక సూటిగా ఉంటాయి. కొన్ని మార్చుకునే ప్రయత్నాలు మనం చేయాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది. ఎందుకంటే 2024 సంవత్సరంలో నుంచి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు యావత్ ప్రపంచం కొరకు, మానవాళి కొరకు, మరి ముఖ్యంగా నా కొరకు అనుకుంటే బాగుంటుంది, నా కొరకు ఈ లోకానికి వచ్చారు. నేను బ్రతికిన సంవత్సరంలో 35 సంవత్సరాలు, 36వ సంవత్సరం వరకు దేవాది దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. నేను పుట్టాను అంటే దేవుని కృప, నేను ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నానంటే దేవుని కృప, దేవుని యొక్క ప్రణాళిక కదా. ఇందాకే చెప్పాను కదా, ఏదేను తోటలో సమస్తాన్ని నోటి ద్వారా కలుగునుగా కంటే కలిగింది. కానీ మనిషిని మాత్రం ఎలా చేశాడంట? ఆయన స్వహస్తాలతో ఒక్కొక్కరిని ఒక్కొక్క శిల్పాలుగా చేశాడు. నాకున్న అందం నీకు లేదు, నీకున్న అందం నాకు లేదు. ఫింగర్ ప్రింట్స్ కూడా మన చేతి రేఖలు ఒక్కొక్క ఫింగర్ ప్రింట్స్ ఒక్కొక్కరికి ఎవరికి సెట్ అవ్వదండి. ఐ పవర్ కూడా ఎవరికి పనిచేయదు. అందుకనే మనకి డీటెయిల్స్ తీసుకునే ముందు ఫింగర్ ప్రింట్స్ అను, తర్వాత ఐ తీసుకుంటారు. అంతేకాకుండా మన హెయిర్ టెస్ట్ చేయాలంటే నీ హెయిర్ ఏంటో నా హెయిర్ ఏంటో ఈజీగా చెప్పవచ్చు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క శిల్పాలుగా మార్చాడు దేవాది దేవుడు. కేవలం ఆయన పోలికలో ఎందుకు నిర్మించుకుని ఉన్నాడంటే ఆయనలా బ్రతకాలి. ఈ లోకంలో అన్నీ కూడా కష్టాలేనా? కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కదా. ఏ కష్టము లేని స్థలం ఒకటి ఉంది, అది పరలోకం. ఆ పరలోక రాజ్యంలో మనమందరం ఉండాలని ఆయన ఎంతో ఆశతో ఉన్నాడు. ఆయన హృదయ వాంఛ ఏంటో తెలుసా? మన హృదయ వాంఛలు చాలా ఉంటాయండి. ప్రభువా, అప్పుల నుంచి విడుదల, మంచి నివసింపయోగ్యమైన గృహము, మన బిడ్డల చదువులు, ఉద్యోగాలు, వ్యవసాయము, వ్యాపారము, ఇవన్నీ కదా భౌతికపరమైనవి కదా. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉందండి. వీటన్నిటిలో ఫలితాన్ని మనం చూస్తామో లేదో కానీ పంటలో నష్టం రావచ్చు, ఉద్యోగంలో నష్టం రావచ్చు కదా. అన్నిటిలో మనం అనుకున్న దాన్ని రీచ్ అవ్వలేకపోవచ్చు. కానీ పరలోక రాజ్యంలో చేరాలి అంటే యేసయ్యను అనుకరిస్తే చాలు. ఎవరిని అనుకరిస్తే? పాస్టర్ గారిని అవసరం, సంఘంలో ఉన్న వ్యక్తిని అవసరం లేదు. ఎవరిని అనుకరిస్తే చాలు? యేసయ్యను మనం అనుకరిస్తే చాలు. అడుగుజాడలలో మాదిరికరమైన జీవితం మనం జీవిస్తే ఖచ్చితంగా మోక్ష మార్గంలో అక్కడ ఏముంటదంటే ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, నిత్యము ఆనంద స్తుతిగానాలే. ఇందాక చదువుకున్న ఉత్తర పత్రిక వాక్య బాగా చదివింది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సైన్యములకు అధిపతి యెహోవా అంట నిత్యము దేవదూతల కడవలతో కొనియాడుతూ ఉంటాడంట. అలా సంతోషించే గొప్ప భాగ్యాన్ని నీకు, నాకు, మనందరికీ కూడా దేవాది దేవుడు అనేది సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఇలా ఈ లోకానికి వచ్చాడంటే ఇందా చదివాడు కుమారుడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదంట, భేదమేమి లేదంట. అందరూ ఏం చేశారంట? పాపము చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎక్కడ కోల్పోయారు? ఏదేని తోటలో కోల్పోయారు. కోల్పోయిన మహిమను మరలా మనందరికి ఇవ్వడానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, నేను ఎవరిని పంపాలి, నా నిమిత్తము ఎవరు పోవుదురని చెప్పగా యెషయా ప్రవచనం ఉత్తర పత్రిక భాగం చదివింది అదే. నేను ఎవరిని పంపాలి? అందరూ వెళ్ళారు. ఈ పాత నిబంధన కాలంలో ప్రవక్తలు వచ్చారు, యాజకులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారండి, ప్రధాన యాజకులు వచ్చారు. అందరూ కూడా యేసయ్యను పరిచయం చేయడానికి, లేకపోతే పరలోకాన్ని పరిచయం చేయడానికి, మంచి నడవడిక కలిగిన జీవితం పరిచయం చేయడానికి ఎంతో మంది వచ్చారండి. అందరూ వచ్చారు, అందరూ దేవుని చిత్త మధ్యలో విడిచిపెట్టేస్తాం. యెషయా ప్రవచనం నెరవేరితే ఇప్పుడు మనము అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారయ్యా నేను నన్ను పంపమనగా కింద వచనాలనే కదా. చివరి వచనం యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, ఆ చిగురే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ ఆరాధనలు ఎన్నో జరిగినాయండి. క్రిస్మస్ ప్రసంగాలు కూడా మీరు సమయమందు అసమయమందు ఎన్నో విన్నారు కదా. కొన్ని వేల ప్రసంగాలు మీరు విన్నారు కదా. క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్య పుట్టాడు కదా. ఎన్నో ప్రసంగాలు మీరు విన్నారు కదా. ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా నిజ క్రిస్మస్ మనం చేయకపోతే అమ్మా, యేసు లేని జీవితం అంతా శూన్యంగా మిగిలిపోతూ ఉంటుంది. ఏంటమ్మా, నాకు అన్నీ ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, నేను ఎలా శూన్యంగా మిగిలిపోతాను అంటే
నీకేదో కొరత ఉందంటే అది యేసయ్య నీ జీవితంలో లేకపోవడమే. నీ జీవితంలో యేసయ్య ఉంటే ఏమీ లేకపోయినా నువ్వు సమృద్ధి అయిన జీవితం నువ్వు కొనసాగిస్తావు. ఆమేన్. కాబట్టి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్కులు బాధపడుతూ ఉంటుంది, కానీ అది మన మంచిది. ఏమండి, మనము అనారోగ్య పరిస్థితి మనకు వస్తూ ఉన్నప్పుడు డాక్టర్ వైద్యం చేస్తారు కదా. వైద్యం చేస్తున్నప్పుడు ఆ వైద్యం చేదుగా ఉండొద్దంటే అవ్వదు. ఏమ్మా, చేదుగా ఉంటుంది మాకు వద్దండి అంటే అవ్వదు. ఇంజక్షన్ చేస్తారు, ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. సెలైన్లు పెడతారు, నరాలకు ఇంజక్షన్స్ చేస్తారు కదా, అన్ని చేస్తారు. ఎందుకంటే వైద్యంలో ఉన్న అంటే నీ శరీరంలో ఉన్న మలినం ఏదో తొలగింపబడాలి, మలినం ఏదో బయటికి రావాలి. ఆ మలినం నీ శరీరంలో ఉంటే నీ శరీరాన్ని అపవిత్రపరుస్తుంది, ఈ శరీరాన్ని పాడు చేస్తుంది. అది బయటికి రావాలంటే చేరవలసిన వైద్యం దానికి ఖచ్చితంగా అందవలసిందే. అందకపోతే ఏమవుతుంది, మన శరీరం అంతా కూడా కాయంతో అనారోగ్య పాలవుతుంది. దినదినం మనము ఆరోగ్యము పాడు చేసుకుంటాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథము తీయండి. హోషేయ గ్రంథము దీనిలో ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త ఎవరండి? హోషేయ ప్రవక్త. అంటే ప్రవచనం చెప్పేటటువంటి వ్యక్తి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపు అంటే జరగబోయే సంగతులను ప్రవక్తలకు తెలుసు. ఎవరికి తెలుసు అండి? ప్రవక్తలు ముందుగా దేవాతి దేవుడు ప్రవక్తల నోట బయలుపరిచేవాడు. ఎవరన్నా ఏదైనా చేయాలంటే ప్రవక్తల ఆజ్ఞ తీసుకునేవాళ్ళు. రాజులైనా అధికారులైనా ఎవరైనా వారి యుద్ధం చేయాలన్నా, శత్రువు పైన విజయాన్ని పొందుకోవాలన్నా ఎవరి సలహా తీసుకునేవాళ్ళండి? ప్రవక్తల యొక్క సలహా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మేము యుద్ధానికి వెళ్తున్నాం, యుద్ధానికి వెళ్తే మాకు విజయం వస్తుందా, పరాజయం వస్తుందా, ఏమొస్తుంది మాకు చెప్పండి అండి. ఎవరినై ఆశ్రయించేవాళ్ళు? ప్రవక్తలను ఆశ్రయించేవాళ్ళు. ఆ దినాలలో ప్రవక్తల ద్వారా పలుమార్లు హెచ్చరించాడు దేవాతి దేవుడు. యెషయా ప్రవచనం కూడా అదే. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతియే కుమారుని కనింది. ఏమండి, ఏమైంది? కన్యక గర్భవతియే కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టి. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకి తోడై ఉండేను కదా. అలాగే ప్రవక్తల నోట పలు మార్లు హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త హోషేయ దేవుని చిత్తం ఏంటో, దేవుని యొక్క సంకల్పం ఏంటో దాన్ని బట్టి తన జీవన విధానం కొనసాగించే పరిస్థితి. స్వచిత్తాన్ని ఎక్కడ కూడా అవలంబించాల. ఈ హోషేయ అంటే దేవాది దేవుడు చాలా ఇష్టం. అయితే హోషేయకి వివాహ సమయం వచ్చింది. ఏంటండి, ఏమొచ్చింది? వివాహ సమయం వచ్చింది. హోషేయ ప్రవక్త కదా, ఒక మలినం లేనటువంటి వ్యక్తి, ఒక మచ్చ ఎటువంటి అతని నుంచి అంటే ఒకరిని తీర్పు తీర్చేటటువంటి ఏ లక్షణాలు లేవు అతనికి. అంటే ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి కదా. అంత మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిని వివాహం చేయాలంటే ఎలా చూస్తారు? ఇప్పుడు ఏం చేస్తాం మనం? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తాం కదా సంబంధం చూసుకోవాలంటే. లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని కష్టపెట్టకుండా చూసుకోగలడా, లేకపోతే వ్యవసాయం చేస్తున్నాడా, పని పాటలు ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదన, అన్నీ కూడా మనము అడిగి వివాహము చేస్తాం. గుడ్డిగా నమ్మైతే చేయం కదా, ప్రూఫ్స్ కూడా అడుగుతాం. ఆధారం ఏది, నిజంగా నువ్వు చెప్తున్నావు కదా, ఆధారం ఏది, ఇలా చాలా కదా. అయితే హోషేయ ప్రవక్త కూడా ఒక ప్రవక్తని ఇచ్చే వివాహం చేయాలి, అంతేనండి. ప్రవక్త కదా, ప్రవక్త ఏం చేయాలి? ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి యువతినిచ్చి వివాహం చేయాలి, అవునా కదా? వివాహం చేయాలి. అయితే పరమ తండ్రి ఏమన్నాడు తెలుసా? 1వ అధ్యాయము 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి ఎవరిని విసర్జించారండి? దేవుణ్ణి విసర్జించారంట. బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేసిని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని హోషేయకు ఆజ్ఞ. ఏం చేశారండి? జనులందరంట పాపాలు చేస్తున్నారంట. ఎవరిని విసర్జించారా? దేవుణ్ణే విసర్జించారంట. ఎవరిని విసర్జించారు? దేవుణ్ణి విసర్జించారు. అయితే భయంకరమైన పాపములు, పాపానికి వచ్చే జీతము మరణం కదా, శిక్ష అదే కదా. భయంకరమైన పాపాలు చేస్తున్నప్పుడు జనులందరూ ఒకటే, ఏ భేదము లేదు అని ఎలా చెప్పాను ఇందాక,
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేరు. అలాగే ఇక్కడ ఇజ్రాయేలు జనాంగము కూడంట దేవుణ్ణి మరచి లోకస్తులుగా వారి భయంకరమైన పాపంలో బ్రతుకుతూ ఉన్నారంట. నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే, ఒక వ్యభిచారంలో మీరు బ్రతుకుతూ ఉన్నారు, నువ్వు వెళ్ళి వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీనే వివాహం చేసుకో. కష్టమా కాదా చెప్పండి? పరిశుద్ధుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకోమంటే చూసే జనము, వినే జనము అందరూ ఎలా ఉంటుందండి? అందరూ ఎలా మాట్లాడతారు? భయంకరమైన నిందలు. హోషేయ కూడా ఏదో పొరపాటు చేశాడండి, మనకు తెలియకోకుండా ఏదో తన జీవితము ఒక భయంకరమైన అగాధంతో నిండి ఉంది. తన పాత జీవితం అంతా లేకపోతే ఎలా ఉంది? వారి ఊహకు మించినటువంటి మాటలు వస్తూ ఉంటాయి కదా. అయితే వివాహం చేసుకోమంటే హోషేయ వ్యభిచారిని ఎలా వివాహం చేసుకుంటాను ప్రభువా? ఇప్పుడు అనుష పెళ్ళయింది, తన భర్తని అమ్మాయి చూపించేటప్పుడు తనకు నచ్చినట్టు ఉండాలి అమ్మాయి కదా. అందం ఉండాలి, చందం ఉండాలి, లేకపోతే ఇచ్చే కట్నము, లేకపోతే చాలా చాలా ఉంటాయి, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఇవేమి లేకుండా గుట్టిగానే చేసేసుకుంటానంటాడా పెళ్లి కుమారుడు? ముందు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, చాలా ఉంటాయి, చాలా సంఘం లేకపోతే కట్టుబాట్లు సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. వివాహం జరగడానికి పెద్దల సమక్షంలో, దైవజనుల సమక్షంలో ఒక నియమ నిబంధనలతో ఈ వివాహము జరిగింది కదా. ఆ దినాల్లో అక్కడ అలా జరగాలి కదా. కానీ ఒక యోగ్యత లేని స్త్రీని వివాహం చేసుకోమంటే మనమైతే ఖచ్చితంగా చేసుకోమండి. చేసుకుంటామా? ఏ ప్రశ్నించలేదండి. మారు మాట్లాడకుండా దేవుని మాటకు విధేయత చూపించి ఎవరు చేసుకున్నాడు? గోమెరు. తన పేరేంటి? గోమెరు. నా జనము కాని జనాంగాన్ని నా జనముగా నేను చేసుకోబోతున్నాను. ఈ గోమెరు ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే చూడండి, 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపములో పాలు పంపులు పోవునుగాక. ఏంటి ఏమైందంట? ఇజ్రాయేలు నువ్వు వేశ్యవైతివి. నేడు క్రైస్తవులు మన పితరులకి ఇజ్రాయేలు యూదా జనాంగం అని ఒక పేరు ఉంది కదా. ఇజ్రాయేలు నువ్వు వేశ్యవైతివి అంటే ఇజ్రాయేలు జనాంగం అంతా కూడా విమనస్సు కలిగి, వేషధారణ జీవితం కలిగి, వేశ్య జీవితం కలిగి వారు బ్రతుకుతున్నారంట. నేడు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా విమనస్సు, 2 తలంపులు కదా. నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరుగువాడు నాకు పాత్రుడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. 2 చంచలమైన మనస్సు. అందుకని అంటున్నాడు, పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు, అమ్మ అని పిలిచాడు. పాపాత్మురాలైన స్త్రీ దగ్గరకు వచ్చి రాళ్లతో కొట్టి చంపడానికి ఎవరెవరు వచ్చారో తెలుసా? అందరూ వచ్చారంట, పెద్ద పెద్ద భక్తులు వచ్చారంట. మరలా చిన్న బిడ్డలతో సహా, చిన్న బిడ్డలంటే రాళ్ళు తీసుకుని రాళ్లతో కొట్టడానికి పాపాత్మురాలైన స్త్రీని వచ్చారంట. వచ్చినప్పుడు మీలో ఎవరి దగ్గర పాపం లేదో వాళ్ళు రాయి మొదటగా వేయండి అన్నారు. అవునా? మీలో పాపం లేనివాడు మొదటిగా రాయండి అంటే కింద భూమి మీద ఏదో రాస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు అడిగారు క్వశ్చన్, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయండి. ఎవరు కూడా వేయలేదండి, ఎవరు వేయలేదు. వారిలో రాయి వేయడానికి వచ్చినటువంటి వారిలో ఎవరు కూడా ఉన్నారంట? చిన్న బిడ్డలు కూడా. అంటే నేటి దినాలలో చిన్న బిడ్డలు కూడా పాపాలు చేస్తున్నారు, యవ్వన బిడ్డలు కూడా పాపాలు చేస్తున్నారు. ఏదో వయసు పైబడినటువంటి వ్యక్తులు కాదు, ఏమండి, పెద్ద వ్యక్తులు, స్త్రీ పురుషులు వాళ్ళు కాదు, చిన్న చిన్న బిడ్డల్లో కూడా పాప బీజాన్ని నాటుతూ ఉన్నారు నేడు క్రైస్తవ తల్లిదండ్రులు, ప్రపంచం కదా. ఇక్కడ ఏమవుతుంది? ఇజ్రాయేలు నీవు వేశ్యవైతే ఏ రీతిగా వేశ్యయ్యారు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 106వ సంకీర్తన 39వ వచనం. 106వ సంకీర్తన 39వ వచనం. తమ క్రియల వలన, దేని వల్ల అయ్యారండి? తమ క్రియలంట మురికి గుడ్డ వలె ఉన్నాయంట. ఆ క్రియల వల్ల వారు అపవిత్రాత్మతో నిండి ఉన్నారంట. మన జీవితం ఎలా ఉందంట? దుర్నీతితో నిండి ఉందంట. మన జీవితము పైకి భక్తి పనుల వలె మీరు ఉంటున్నారు, దుర్నీతితో సున్నము కొట్టిన సమాధుల వలె మీ జీవితాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? వారి క్రియల వలన వారి జీవితం అపవిత్రులు అయ్యారంట. వారు అపవిత్రతతో క్రియల వలన, క్రియలంటే ఏంటి? వారు చేసేటటువంటి పాపాలు కదా. ఆ క్రియల వల్ల వారి జీవితం ఏమో చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, లేకపోతే 2 నాలుకల ధోరణి ద్వారా దేని విధంగా అపవిత్ర అయ్యారో మనకు తెలియదు కదా. తర్వాత తమ నడవడిలో వ్యభిచరించిన వారై, మన నడత అంటే ఎలా ఉందంట?
ఎలా ఉంది? వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేశ్యదారిని. అంటే 2 పడవల మీద కాలు వేస్తే మనం ఉంటామా? క్షేమముగా ఉండగలమా? ఉండలేము. పడిపోతాం, కింద పడిపోతామా లేదా? మనకు రక్షణ ఉండదు. అంటే 2 నాలుకల ధోరణి లోక సంబంధులుగా బ్రతుకుతాడు, క్రైస్తవ జనాంగంగా బ్రతుకుతాడు. రెండిట్లో పాలు భాగస్తులుగా ఉండకూడదు. ఏదో ఒకటే ఉంటే క్రైస్తవుడిగా బ్రతకాలి, లేకపోతే లోక సంబంధిగా బ్రతకాలి. లోక సంబంధిగా బ్రతుకుతాను, క్రైస్తవుడిగా కూడా బ్రతుకుతానంటే అవ్వదు. క్రియల వలన అపవిత్రాత్మతో నిండి ఉన్నారంట. వారి యొక్క నడవడిలో వ్యభిచరించిన వారయ్యారంట. మన క్రియలు ఆ రీతిగా అంటే దాంతో పోలుస్తూ ఉన్నాడు, బాధ కలుగుతూ ఉంటుంది. అందుకే వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేశ్యదాన్ని నేను క్షమించను. మనమంటే మన జీవితము ఎలా ఉందంటే దేవునికి ఆయాసకరంగా, దుఃఖకరంగా, దేవునికి ఆయాసకరంగా, దుఃఖకరంగా. మొన్న వివాహం జరిగేటప్పుడు అనుష చాలా అలంకరింపబడే తీసుకెళ్ళి ఉంటారు నాకు తెలిసి కదా. ఈ దినం క్రిస్మస్ కూడా అందరూ చక్కగా సౌందర్యంగా అలంకరించుకునే వచ్చారు కదా. అందరూ పాత చీరలు అయితే ఎవరు కట్టుకుని ఉండరు నాకు తెలిసి. చక్కగా వారికి ఉన్న దాంట్లో చక్కగా అందంగా అలంకరింపబడి వచ్చారు కదా. కానీ మనం ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నామో ఇర్మియా ప్రవక్త ద్వారా చూడండి. 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. 2వ అధ్యాయం 32వ వచనం, 628వ పేజ్ నెంబర్, 32వ వచనం చదవండి. 6వ అధ్యాయం 32వ వచనం. ఏంటమ్మా? 628వ పేజ్ నెంబర్. కన్యక తన ఆభరణములు మరచున. ఏమండి? అనుష వెళ్ళేటప్పుడు అలంకరించుకోకుండా వెళ్ళడం మర్చిపోతుందా? వెళ్ళావమ్మా? అలంకరించుకోకుండా వెళ్ళావా పెళ్లికి? కన్యక తన ఆభరణములు మరచున, పెళ్లి కుమారి తన వడ్డానములు మరచున. ఈరోజు వడ్డానం పెట్టుకున్న వాళ్ళు ఎవరు? ప్రత్యూష పెట్టుకుంది. ఇంకెవరు పెట్టుకున్నారు? నువ్వు పెట్టుకున్నావు అమ్మ? నువ్వు పెట్టుకున్నావు అనుష? అనుష పెట్టుకుంది అమ్మ. కేజీయా? ఇంకెవరు పెట్టుకున్నారు? వడ్డానం నువ్వు పెట్టుకున్నావు. అది వడ్డానమే, అది డ్రెస్తో కూడా వచ్చింది వడ్డానం కదా. కన్యక ఆభరణములు మరచిన, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరచిన. నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారంట. ఎలా మర్చిపోయారంట? వారు అలంకరించుకోవడం అయితే మర్చిపోలేదు, కానీ నా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు, నేడు క్రైస్తవ జనాంగము లెక్కలేని మార్లు నన్ను మర్చిపోయారు. ఎన్ని మార్లు? లెక్కలేని మార్లు మర్చిపోయారు. నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అయి ఉన్నాడు కదా. అవునా? నన్ను సృష్టించిన వాడు నాకు భర్త. పెండ్లి కుమారుడుగా ఆయన వస్తాడు మధ్యాకాశంలో. దేవుని సన్నిధిలో నిద్రించిన వారు మొదట లేపబడతారు, తరువాత మనము సజీవులమైన మనము మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభు వారితో మనము కొనిపోబడతాం కదా. మనమంటే ఇశ్రాయేలు ప్రజలు మన క్రైస్తవ జనాంగానికి సాదృశ్యంగా. నా ప్రజలు లెక్కలేని మార్లు నన్ను మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి మరి ఎలా బ్రతుకుంటాం? దేవుణ్ణి మర్చిపోయినా కూడా నేను బ్రతికే ఉన్నాను కదా, ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఆయుష్ను పొందుకున్నాను కదా, సుఖ సౌఖ్యాలతో బాగానే ఉన్నాను కదా అని మనం అనుకుంటాం. మరచిపోయినా కూడా దేవాది దేవుడు నీ పట్ల కృప, కనికరము, వాత్సల్యత, జాలి కనపరుస్తూ ఉన్నాడు కనుకనే మనం సజీవం. దేనివల్ల? మన అందం కాదు, మన ఐశ్వర్యం కాదు, మన స్థితిగతులు కాదు, మన భోగభాగ్యం దేనివల్ల కాదండి. నేను మర్చిపోయినా నన్ను మర్చిపోవడం లేదని చాలాసార్లు మనకే అర్థమవుతూ ఉంటుంది కదా. దేనివల్ల? దేవుని ఉచితమైన కృప వలన మాత్రమే బాగుంది. ఇకనైనా మారు మనసు చెందుతారేమో, ఇకనైనా మార్పు చెందుతారేమో, ఇకనైనా వారు పశ్చాత్తాపం కలిగి జీవిస్తారేమో, ఇకనైనా నన్ను హత్తుకుని జీవిస్తారేమని ఆశతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అందుకని నీవు నన్ను స్తుతించకపోతే రాళ్లలో జీవాన్ని నింపుతాను అని రోషముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లెక్కలేని మార్పు మర్చిపోయి మనము భూమి మీదకి వచ్చి ఇప్పుడు బ్రతికిన సంవత్సరాల్లో ఎన్నో ఒక్కొక్కరు లెక్క పెట్టుకోవచ్చు, మనకు తెలుసు కదా. ఈ బ్రతికిన సంవత్సరాలలో ఎంత ఆయాసకరమైన జీవితం జీవించాము, ఎంత ఆయాసకరం. ఎన్ని దినాలు దేవునికి దూరస్థులంగా మనం బ్రతికాము, ఎన్ని దినాలు దేవునికి దూరస్థలంగా మనం బ్రతికామనేది మనకి తెలుసు. ఎవ్వరు మన గురించి చెప్పాల్సిన పని లేదు. మనకి మనమే సమాధానం చెప్పుకోవచ్చు. మన అంతరాత్మను అడిగితే నువ్వు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళావు, ఎన్నిసార్లు దేవునికి ఇష్టరాలుగా బ్రతికావు అనేది మనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. ఒక మారమ్మ
మర్చిపోతాం. మనం చక్కగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. లీడ్ చేస్తూ ఉన్నాం, అకస్మాత్తుగా భయంకరమైన దుస్థితి మనకు వస్తుంది. ఏమొస్తుంది? అకస్మాత్తుగా వస్తుంది. బాగున్నాం, అవయవాలన్నీ బాగున్నాయి, శరీరం అంతా బాగుంది, ఏంటి ఇప్పుడు నేనేమి పాపాలు చేయలేదు కదా. కానీ అన్ని కూడా జీవ గ్రంథము వేరొక గ్రంథంలో లిఖితం అవుతూ ఉంటాయి. నువ్వు చేసిన అపరాధాలు, నువ్వు చేసిన పాపాలు గ్రంథాలలో లిఖితమై ఉంటాయండి. అది ఎప్పుడు తెరవబడతాయి? యేసయ్య రెండవ రాకడలో. జీవ పునరుద్ధానమా, వేరొక దానిలో మనం ఉంటామా? ధనవంతుడిని తెలుసుకుంటే మనకు అర్థమైపోద్ది మన జీవితం ఏంటో కదా. జీవ గ్రంథంలో మనం పేరు లేకపోతే ఖచ్చితంగా పాతాళంలో నరకయాతను అనుభవించే దానిలోనే మన పరిస్థితి ఉంటుంది. కాబట్టి లెక్కలేని మార్పు దేవాది దేవుడు మరచిపోయి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారంట. అయితే గొమేరుని వివాహం చేసుకున్నమంటే అండి, వారు మాట్లాడకుండా వివాహం చేసుకున్నాడు. గొమేరు ఏం చేసిందో తెలుసా అండి? యేసయ్య లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు? సింహాసనాన్ని నుంచి. పరమ తండ్రి అయిన సింహాసనాసీనుడై ఆయన ఆలోచన చేస్తున్నాడంట. అదేనా మొదటి వచనంలో యెషయా గ్రంథంలో చదివిన వాక్య భాగం ఏంటి? ఆయన సింహాసనాసీనుడై ఆయన ఆలోచన చేస్తున్నాడు. దాంట్లో ప్రత్యేకత ఏమి లేదు. పరలోకాధికారి ఆయనే కదా, ఆలోచన చేస్తున్నారు ఇంకెవ్వరిని పంపాలని కదా. అయితే ఇక్కడ కూడా నేడు కన్య మరియ ద్వారా ఈ లోకానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఉచితమైన కృప వలన మాత్రమే మనకి రక్షణ దొరికింది. గొమేరుని వివాహం చేసుకుంటే గొమేరుని ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి కదా. యేసయ్య పరలోకాన్ని విడిచి దేవదూతల గళములతో కొనియాడబడుతున్న ఆయన పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాడంటే మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. అవునా? అవునా? కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించాలా వద్దా? కృతజ్ఞత చెల్లించాలి. కానీ గొమేరు ఏం చేసిందంటండి, మరలా తన భర్త హోషేయ గారు చాలా చక్కగా చూసుకుంటున్నాడు. ప్రేమానురాగాలు, వివాహ బంధంలో చేసిన వాగ్దానాలు ఉంటాయి కదా, కలిమి ఎందు, లేమి ఎందు, వ్యాధి ఎందు, సుఖ దుఃఖముల ఎందు ఇతరులు నేను ఆశించకుండా ఏమండి నా మరణ పర్యాంతం వరకు కూడా మేము ఒకరినొకరు ఏక శరీరులుగా మేము బ్రతుకుతాం. పురుషుడంట తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడో తను కూడా అలాగే ప్రేమించుకోవాలంట, గౌరవించుకోవాలంట. స్త్రీకి తన భర్త శిరస్సుగా ఉన్నాడంట. ఆ శిరస్సు లేకపోతే మనం బ్రతకగలమా? మన శిరస్సు తీసేస్తాం, బ్రతకగలమా? బ్రతకడం కష్టం. మనం ఆటతో పోల్చాడండి. ఈ యొక్క వివాహ బంధాన్ని తీసివేయడం అనేది చాలా కష్టం. ఇది ఇరుకు మార్గంలో క్రైస్తవ ప్రపంచం వెళ్ళాలి. అది దాన్ని ఏమంటారంటే ఇరుకు మార్గంలో చాలా మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే తర్వాత వారు ప్రేమగా ఉన్నప్పుడు దానికి దేవాది దేవుడు గర్భఫలాలను కూడా వారికి ఇచ్చారు. గర్భఫలాలను ఇస్తే వారికి ఇరువురు పేర్లు పెట్టడం జరిగింది. చూడండి హోషేయ గ్రంథము చూడండి 1వ అధ్యాయం 6వ వచనం. పిమ్మట ఆమె గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా దీనికి లోరు హామా అనగా జాలి పొందనిది. దానికంటే ముందు 5వ వచనం కూడా చదువుకున్నామండి. ఆ దినమున నేను ఇజ్రాయేలు లోయలో ఇజ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి 4వ వచనంలో ఇజ్రాయేల్ అని పేరు పెట్టిన ఇజ్రాయేల్ అనే కుమారుడు పుట్టాడండి. దానికి చూడండి యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చాను, అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము. ఇజ్రాయేలు యెహోవా ఇంటి వారిని కలుగ చేసుకునిన రక్తము దోషమును బట్టి ఇక కొంతకాలము నేను వారిని శిక్షింతును. ఇజ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. తర్వాత ఆ దినమున నేను ఇజ్రాయేలు లోయలో ఇజ్రాయేలు వారిని విల్లు విరుతును. పిన్నట అమ్మాయి మరలా గర్భవతి కుమారులు కనుక యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరు హామా అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే జాలి నొందనిది. అంటే ఎవరు కూడా జాలి పడట్ల. వాళ్ళు చూస్తే గొమేరును చూస్తే ఎవరు కూడా జాలి పడట్ల. ఆ పేరుకి అర్థం ఏంటి? లోరు హామా అనగా జాలి నొందనిది. ఒక కుమారునికి పేరు పెట్టారంటే అసలు అలాంటి పేర్లు పెట్టుకుంటామా? చాలా ఫ్యాషన్గా లక్కీ, బ్లెస్సీ, ఎడికేజియా, మహి, శాంతి, తర్వాత సింధు, ప్రత్యూష, ఈ పేర్లు కదా.
ఎవరు నా కుమార్తె పట్ల జాలి నొందకూడదు అని పెట్టుకుంటామా మనం? ఆ కుమార్తె పేరు ఏంటంట? తన పుట్టినటువంటి బిడ్డ పేరంట లోరుహామా. అంటే ఏంటి? జాలి నొందినటువంటిది. తర్వాత ఇంకొక మాట చూడండి, 9వ వచనం. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండును గనక లో అమ్మి అనగా నా జనము కాదని. ఏంటో విచిత్రమైన పేరు. లో అమ్మి అంటే ఏంటి? నా జనము కాదని పేరు పెట్టడం జరిగిందంట. అంటే ఎవరు కూడా వారిని చూస్తే ఆశీర్వదించాలని అనిపించటల్లా, ఎవరు కూడా జాలి పడేలా వాళ్ళని చూస్తుంటే. అంత భయంకరమైన పరిస్థితుల్లో హోషేయ తన పుట్టిన బిడ్డల పట్ల పేర్లు పెట్టాడు. అయితే మనల్ని కూడా చూస్తే మన జీవన విధానం, మన జీవితం ఎలా ఉందంటే ఒక మురికి గుడ్డ వలె ఉంది. వాక్యం ఏదో చెబుతుంది, దుర్నీతితో నిండిన మన జీవితాన్ని నీతి సాధకములుగా అమర్చడానికంట లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధ రక్తాన్నే చిందించాడండి. దేన్ని చిందించాడండి? పరిశుద్ధ రక్తాన్ని. అందరూ అసహ్యింపబడే మన జీవితాన్ని ఆదాము అవ్వ ఫలాన్ని తిన్న తర్వాత వారు ఏం చేశారండి? చెట్లు పొదల చాటున దిగంబరులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? వస్త్రహీనులుగా ఉన్నారంట. అంటే ఇంతకుముందు వస్త్రాలు ఉన్నాయా? ఇప్పుడు వస్త్రాలు కోల్పోయారా? కాదు. దిగంబరులు అంటే దేవుని యొక్క మహిమను కోల్పోయారు. దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే కోల్పోయారో అప్పుడు వారికి దిగంబరత్వం అనేది తెలిసిందంట. చెట్లు పొదల చాటున దాక్కుని ఆదామా నీవెక్కడా అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితం కూడా అందరూ అసహ్యింపబడే మన జీవితాన్ని నీతి సాధకములుగా, క్రైస్తవులుగా పిలువబడడానికి యేసయ్య పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఆయన జీవితమే త్యాగం చేశారు. ఆయన జీవితమే కాదు, ఆయన ఈ లోకానికి రావడం సాధనంగా వాడబడింది ఎవరు? కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఇక్కడ హోషేయ ఏ పాపం చేయకపోయినా అందరూ పాపం చేశాడేమో, అందుకనే పాపాత్మురాలైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంది. ఇంకా తన భర్తతో ఆమె ప్రేమగా లేదు, ప్రదానం చేయబడిందంతే కదా. ప్రదానం చేయబడి తన భర్త దగ్గరికి ఇంకా వెళ్ళక ముందే గర్భం ధరిస్తే దాన్ని ఏమంటారు? పాపం చేసిందని అంటారా? పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొని, సర్వోన్నతుడైన శక్తి ఆమెను కమ్ముకున్న తరువాత ఏం పడ్డాడంట? ఒక కుమారుడు కలిగాడంట. అందుకని తన భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడు గనక అందరూ ఆ నోట ఈ నోట నా భార్యను అవమానపరుస్తారేమో అందరూ కూడా. నా భార్య ఇంకా నేను ప్రేమగా జీవించక ముందే గర్భం ధరించింది కదా. ధర్మశాస్త్రం చెప్తుంది కన్యక గర్భవతి అయితే రాళ్లతో కుట్టి వారిని చంపాలి. శిక్ష ఏంటి? వివాహం కాకముందు గర్భవతి అయితే రాళ్లతో కుట్టి ఆవిడ చంపాలి. తర్వాత తన భార్య కూడా అదే శిక్ష వస్తుంది. అది చూసి ఆయన తట్టుకోలేక ఏమనుకున్నాడు తెలుసా? ఆమెను అవమానపరచడం ఇష్టం లేక ఏం చేశాడు? నీతిమంతుడైనటువంటి యోసేపు అంట రహస్యంగా ఆమెను విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు? అందరి దగ్గర తీసుకురావచ్చు కదా, పంచాయతీ పెట్టొచ్చు కదా. నేను ఎంతగానో ఆశలు పెట్టుకున్నాను ఈ అమ్మాయి మీద, ప్రదానం చేసిన తర్వాత నేను ఎలా చూసుకోవాలి, వివాహం అయిన తర్వాత ఎలా చూసుకోవాలని చాలా ఆశలు పెట్టుకున్నాను, అపురూపంగా చూసుకున్న ఆశలన్నీ అడియాశలు చేసిందని నలుగురిలో తీసుకొచ్చి పంచాయతీ పెట్టొచ్చు. కానీ నీతిమంతుడైన యోసేపు ఆయనే వెళ్ళిపోతే ఏమవుతుంది? వీడే ఏదో తప్పు చేసి వెళ్ళిపోయాడు అంటారా? కాదు. ప్రదానం చేసుకున్న తర్వాత పురుషుడు వెళ్ళిపోతే ఏమంటారు చెప్పండి మీరు? వీడికి ఆయన ఇష్టం లేదేమో పెళ్లి, లేకపోతే ఏదో తప్పు చేశాడేమో అందుకే పారిపోయాడేమో, ఈ అమ్మాయి జీవితం నాశనం చేశాడు, గొంతు కోసాడు అంటారా లేదా? ఆ నింద ఎవరి మీద వేసుకున్నాడండి? యోసేపు గారు తన మీద వేసుకున్నాడండి. ఈ లోకంలోకి రావడానికి పరమ తండ్రి త్యాగం చేశాడు, యేసయ్య త్యాగం చేశాడు తన జీవితాన్ని. అంతేకాకుండా యేసయ్య ఈ లోకానికి రావడానికి ఎవరు త్యాగం చేశారండి? కన్య మరియ త్యాగం ఉందండి. అందుకని కన్య మరియను అనేక మంది కొనియాడుతూ ఉన్నారు. దయాప్రాప్తురాల, తరతరముల వారందరూ కూడా ధన్యురాలు అంటారంట. ఎన్ని తరాలు తెలుసండి? ఈ అక్కయ్యమాల పాలగ్రామంలో ఎన్ని తరాలు ఉన్నాయో నాకైతే తెలియదు. 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు పైగానే ఉంటాయేమో కదా. ఇన్ని తరాలకి ఇంకా తరాలు వచ్చినా కూడా అందరూ కూడా ఎవరినే ధన్యురాలు అంటారంట? మరియనే ధన్యురాలు అంటారంట. స్త్రీలందరిలో కూడా ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క స్త్రీకి ఒక ఆశీర్వాదకరమైన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే మరియ తర్వాతే మనం అందరం కదా. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానం. ఆమె చెవునంట ఆ మాటలు వింటున్నప్పుడు ఎలిజబెత్తో గర్భంలో శిశువు అంట ఆనందముతో గొంతులు వేస్తుందంట. అంటే అంత రుచికరంగా ఆమె మాటలు ఉన్నాయి. ఆమె మాటలంతా
రుచికరంగా ఒకరు మాట్లాడితే మనతో ఆదరణ కలుగుతూ ఉంటుంది, ఒకరు మాట్లాడితే మనలో బాధ కలుగుతూ ఉంటుంది కదా కదండి. కాబట్టి మరియను మనం కొనియాడుతూ ఉన్నామంటే త్యాగం. ఇక్కడ హోషేయ చేసిన త్యాగం ఏమైందో ఒకసారి మనం చూద్దామండి. చూడండి, ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు, 20 బిడ్డలు పుట్టారు కదా, కృతజ్ఞత కలిగి జీవించాలి కదా. మళ్ళీ ఏం చేసిందో తెలుసండి, తన పాత జీవితమే ఆమెకి జ్ఞాపకం వస్తుంది. ఏం జ్ఞాపకం వస్తుంది? పాపపు జీవితమే ఆమె జ్ఞాపకం వస్తుంది. ఆ పాపపు జీవితము గుర్తొస్తూ ఆమె ఏం చేస్తుందో తెలుసా? చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. అది వెంటాడి ఎదుర్కొనలేకపోను, ఎంత వెతికినను తన దానికి కనబడకయిందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుంటుందని కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళు. ఏమంటుందండి? ఇప్పుడు కంటే నా జీవితం ఎలా ఉందంట? ఇంతకు ముందు పూర్వం ఉన్న నా మొదటి పెనిమిటి స్థితి నాకు బాగుంది. మరలా వాళ్ళందరూ నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నారు. సమరయ స్త్రీ దగ్గరికి మిట్ట మధ్యాహ్నం వచ్చారు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. వచ్చారా? ఎక్కడికి వచ్చారు? ఎందుకంటే సమరయ స్త్రీ, ఇంతకు ముందు నీకు 5 పెనిమిటులు ఉన్నారయ్యా, అమ్మా ఇప్పుడున్నవాడు నీ పెనిమిటైతే కాదు. నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు, ఏ తట్టు చూస్తున్నావో లోటు దాస్తున్నావు. గుట్టు 2 కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, గుట్టు 2 కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా. తప్పకుండా యేసునందు తల వంచి మ్రొక్కాలమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. అమ్మా, నీకు భర్త లేడన్నావే, పెనిమిటిలు 5 ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాడన్నావే. నీకు భర్త లేడన్నావే, పెనిమిటిలు 5 ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాడన్నావే. వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా, వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా. ఆనాటి నుండి నేను ఆయన సాక్షిగా వచ్చానమ్మా. ఏనాటి నుండి? నా జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకంలో సమరయ స్త్రీకి ఆ మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి కాడ చెప్పాడు. ఆనాటి నుండి నేను ఆయన సాక్షిగా వచ్చానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండావేళ ఎంతో అలసి, దేనితో అలసిపోయింది? తన పాపపు జీవితంతో అలసిపోయిందండి. తన జీవితంలో శాంతి సమాధానం లేదు. సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నమే ఎందుకు వెళ్ళింది? యాకోబు దగ్గర అందరూ అసహింపబడే జీవితం కనుక, అందరూ అవమానపరిచే జీవితం కనుక తన జీవితం. ఇదిగో ఈమె పాపాత్మురాలు, ఈవిడ తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపమని. ఎవరైనా రాళ్లతో కొట్టి చంపేస్తారేమో, ఎవరికి తెలియకోకుండా వెళ్తుంది. ఆ మిట్ట మధ్యాహ్నం లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నాడు? మిట్ట మధ్యాహ్నం అమ్మా, నేను ఇచ్చి నీళ్లు తాగితే నీవు ఎప్పటికీ కూడా దప్పిగా కొనవు, జీవన జల నదులను ప్రవహించేది కదా. ఈ నీళ్లు తాగితే సాయంత్రానికి మళ్ళీ ఎంత నువ్వు ఆపుకున్నా కూడా దాహము వేస్తుంది కదా. పంచపక్ష పరమాణ భోజనాలు మనకున్నా కూడా నీరు లేకపోతే బ్రతకడం చాలా, మన జీవన విధానం కొనసాగి చాలా కష్టం. అవునా కాదు కదా? వచ్చింది ఆ మిట్ట మధ్యాహ్నం ఆమెను రక్షించేసుకోవడానికి, రక్షణలోనికి ఆకర్షించుకోవడానికి సాధ్యమైనంత వరకు మంచి మాటలు మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత ఆమె పాత జీవితం అంతా కొండంతా విడిచిపెట్టేసింది. కొండను మనలా తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? పాపపు జీవితం దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ కుండను విడిచిపెట్టింది. ఆ కుండ దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే తన పాపపు జీవితానికి సాదృశ్యంగా విడిచిపెట్టిందంటే అక్కడే ఆ క్షణమే ఒక తీర్మానం చేసుకుంది. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అనుకుంది, విడిచిపెట్టింది. సమరయ ప్రాంతం అంతా కూడా ఏం చేసిందండి? సువార్త. అందుకే నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు, ఏ తట్టు చూస్తున్నావో లో గుట్టు దాస్తున్నావో.
గుట్టు రట్టు కాకముందే తప్పులు ఒప్పుకోవాలమ్మా. తప్పకుండా యేసునందు తల వంచి ఏం చేయాలి? తల వంచి నేను పాపిని ప్రభువా, నాకు క్రొత్త జీవితం ప్రభు అడిగితే ఖచ్చితంగా నూతన జీవితం. ఏం చేసిందంట? తన మొదటి స్థితే జ్ఞాపకం వస్తుందంటండి కదా. ఎంత ఘోరం! అప్పుడు హోషేయ ఏడుస్తూ ఉన్నాడు. మూలుగులతో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. తన జీవితం అంతా కూడా పోయి పాపాత్మనాలను చేసుకున్నాడు. వీడంతా పాపం చేశాడు తెలియకుండా అని ఎన్నో అవమానాలు కదా. మరలా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడమ్మా. కన్నీరు కార్చి మరలా నువ్వు ఏం చేయాలో తెలుసా? ఓదార్పు రాగా ఆమెను విడిచిపెట్టేయని మనమైతే సలహాలు ఇస్తాం, అంతే కదా. ఎందుకు నా దరిద్రాన్ని నెత్తినేసుకున్నావు అంటామా లేదా? కానీ ఏం చేశాడు తెలుసా? మరలా గోమెరుని తీసుకుని వచ్చి నువ్వు మరలా జీవితము కొనసాగించు. ఆమెను మరలా కొనుక్కున్నాడంట. ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఆమె తన వేశ్యా జీవితము, తన వ్యభిచార జీవితంలోకి వెళ్ళిపోయిందంట. అందరు అక్కడ నుంచుంటే కొనుక్కుంటున్నారంట. ఏం చేస్తున్నారు? కొనుక్కుంటున్నారంట. డబ్బులు ఇచ్చామని కొనుక్కుంటున్నారంట. అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? హోషేయ ఇతను కూడా వెళ్ళి తన భార్యను మరలా కొనుక్కుని తీసుకుని వస్తున్నాడండి. చూడండి 3వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్లాడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి ఏం చేయాలండి? వ్యభిచారి అయిన నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించాలి. తర్వాత కాగా నేను 15 తులముల వెండి. ఎంతండి? 15 అంటే 15 అంటే 15 తులముల వెండి. తర్వాత 5 తూముల యవనులను తీసి దానిని కొని ఆమెతో ఇట్లాంటిని. దేంతో కొన్నాడండి? 15 తులముల వెండితో కొన్నాడంట. 5 తూముల యవనులను తీసి ఆమెను కొనుక్కుని తీసుకుని వచ్చి మరలా అక్కడికి వెళ్ళకమ్మా అని ప్రాధేయపడుతున్నాడండి. నిజంగానే ఇక్కడేమో హోషేయ తన భార్యను 15 తులాల వెండికి యవనులకి కొని తీసుకొచ్చాడు. యేసయ్య మనల్ని వెల పెట్టి కొన్నాడు. దేని పెట్టి కొన్నాడు? అక్కడ 15 తులాల వెండి. యోసేపుని తన అన్నలందరూ కూడా పోతీఫర్కి వెండి నాణ్యాలకు అమ్మేవేశారు. అవునా? ఎక్కడ? లోతైన గొయ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నారు కదా. మరలా ఆలోచన వచ్చింది. ఏం చేశారంట? పోతీఫర్ ఐగుప్తీలంట మార్గంలో వెళుతూ ఉన్నారంట. కొన్ని తులాల వెండికి తన సహోదరుడు, తన చిన్న కనిష్ఠుడైనటువంటి యోసేపును అమ్మివేశారంట కదా. కానీ ఫలించడి కొమ్మగా దేవాతి దేవుడు యోసేపుని తన కుటుంబస్తుల కంటే గొప్పగా ఆశీర్వదించాడండి. అంతేకాకుండా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూద వెండి నాణ్యాలకి అమ్మేశాడా లేదా? వెండి నాణ్యాలకి ముద్దు పెట్టుకుని మరీ అమ్మివేశాడండి. ఎలా అమ్మేశాడు? ముద్దు పెట్టుకుని మరీ అమ్మేశాడు. ఇక్కడ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించుకోవడానికి వెల పెట్టి కొన్నాడండి. వెల పెట్టి. ఏంటి ఆ వెల? పరిశుద్ధ రక్తం అనే వెల. పరిశుద్ధ రక్తము చేత సర్వమానవాళి పాపములను విమోచించి క్రైస్తవురాలిగా క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులుగా, క్రీస్తు శరీరంలో మనమందరం అవయవాలమే. మనలో ఎవ్వరు కూడా దేవునికి దూరస్తులుగా బ్రతికినా ఆయనకి వేదనే. దేవునికి దూరస్తులుగా బ్రతికినా వెల పెట్టి కొనబడిన వారమండి. మన జీవితం ఎలా ఉందో తెలుసా? లెక్కలేని మార్లు దేవాతి దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ ఉన్నామండి. ఇలా బ్రతికే మనల్ని ఎలా బ్రతుకుతూ ఉన్నారో ఒక వాక్యం చదువుకుని తర్వాత ఇలా బ్రతుకుతున్న మనల్ని ఆయన ఎలా వాక్యంతో సమయమందు అసమయందు మనం బలపరుస్తూ నా బిడ్డలు నా దగ్గరకు వస్తారేమో ఆశతో ఎదురు చూస్తున్నాడు. చూడండి 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. స్పీడ్గా చదవండి. నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు. ఏంటండి? ఏం చేసుకుంటున్నారు? పాపములనంట ఆహారంగా చేసుకుంటున్నారంట. ఆ పాపం లేకపోతే మరి బ్రతకడము కష్టంగా ఉందంట. ఆహారంగా చేసుకుందరు. తర్వాత కనుక జనులు మరి అధికముగా పాపం చేయవలని వారు కోరుదురు. పాపాన్ని ఆహారం అంటే అది లేకుండా ఒక క్రొత్త నూతన దినము గడపడమే కష్టంగా ఉందంట వాళ్ళకి. దానియేలుకంట ముమ్మారు దేవుని స్వరము, దేవునితో మాట్లాడకుండా
మరుసటి దినాన్ని చూసేటటువంటి వ్యక్తి కాదంట. అందుకని అతను ప్రార్థన చేస్తున్నాడని ఆయన తిరిగి ఎక్కడ వేశాడు? సింహాల బోనులో సింహాల నోళ్లను మూచివేశాడు దేవాతి దేవుడు కదా. దానియేలు చనిపోవచ్చు కదా, కానీ సింహాల నోళ్లను సహితము నన్ను రక్షించుటకు నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఒకవేళ నన్ను రక్షింపకపోయినా నేను చక్కగా సంతోషంగా నేను మరణిస్తానయ్యా. నెబుకద్నెజరుతో చెప్తున్నాడు, నన్ను రక్షించుటకు నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. ఆయనకు ఒక పేరుంది ఏంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చాలా పేర్లు ఉన్నాయి కదా కదండి. ఆశ్చర్యకరుడు, ఏమి అంటే ఇది జరగదు అన్న కార్యాన్ని చేయగలడు ఆయన. మన ఊహకు మించిన కార్యం, శూన్యంలో సమస్తమును చూపించగలిగిన సర్వశక్తిమంతుడు మనకుండగా మనకేమీ కొదువా? పాపమును ఆహారంగా చేసుకుంటూ ఉన్నారంట. మనం ఏ పాపమును ఇదిగా చేసుకుంటున్నాము, ఏ పాపంతో మన జీవితం కొనసాగిస్తున్నాం అనేది మనము ఆత్మ పరిశీలన. నిజ క్రిస్మస్ అండి. క్రిస్మస్లు ఎన్నో వచ్చినాయి పోయినాయి కదా. నిజ క్రిస్మస్ ఎవరైతే చేస్తారో ఆ క్రిస్మస్ లో దేవుడు ఉంటాడు, దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత మనం అనుభవిస్తాం కదా. పాపము లేని జీవితంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ పై వచనాల్లో 2వ వచనం, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. ఏమండి? పాపమును ఆహారం చేసుకోవడం అంట. అంతేకాదు అబద్ధ సాక్ష్యము 2వ వచనం, పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుకగా ఉందంట వాళ్ళకి. ఈ పాపాలన్నీ వాడుకగా ఉన్నాయంట, ప్రతిదినం చేస్తున్నారంట. అంతేకాదు వాడుకైన జనులు కన్నము వేసేదురు మానక నరహత్య. పాపాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ పాపాలతో ప్రజలు బ్రతుకుతున్నారంట. వీరిని మార్చుకోవాలని దేవాతి దేవుడు శత విధాల ప్రయత్నిస్తున్నాడండి. చూడండి 11వ అధ్యాయం 4వ వచనం. వీరిని, ఇలాంటి క్రైస్తవ జనాంగాన్ని, తన బిడ్డల్ని మార్చుకోవాలని శత విధాల దేవాతి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఒక మనుష్యులను తోడుకొని పోనట్లు స్నేహ బంధములతో నేను వారిని బంధించి. ఏ బంధంతో అండి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించెను, దుర్దశలో వాడు తోడుగా ఉండెను. స్నేహ బంధముతో మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడట. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఎవరండి? లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు కదా. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. ఎందుకంటే ఆయన నిజమైన అందుకంటే ప్రాణం పెట్టే అంత స్నేహము ఆయనకి ఉంది. స్నేహంతో మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడంట. మనం మారితే మనల్ని ఏం చేసుకోవాలనుకుంటున్నాడో చివరి వాక్యం చదువుకుని మనం ఊహించుకుందాం. చూడండి 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములను చూపుట వలనను. దేని బట్టండి? నీతిని బట్టి నిన్ను తీర్పు తీర్చుట వలన బట్టి, దయాదాక్షిణ్యం చూపుట వలన నిన్ను నేను మనల్ని ప్రదానం చేసుకునేది ఎవరు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మనల్ని ప్రదానం చేసుకునేది ఎవరండి? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు 10 మంది. కన్యకలేనంట వాళ్ళు, వారి శరీరాన్ని పాడు చేసుకోలేదండి. కానీ వారిలో 5 కన్యకలకే సమర్పణ ఉంది, సిద్ధపాటు ఉంది. మిగతా 5 కన్యలకు సమర్పణ లేదు, సిద్ధపాటు లేదు. వారు ఏ పాపం చేయలే. ఏం చేశారంటే సిద్ధపాటు అనేది వారి జీవితాలలో లేదు. ఆరాధన జరుగుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు నేను త్వరపడి వెళ్ళాలి అనేది సిద్ధపాటు. ఏంటి? ఆరాధన జరిగిన వెంటనే, ఆరాధన ప్రారంభించినప్పుడే దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత ఇక్కడ ఉంది. ఆరాధన సమయము మనము దొంగిలించకూడదు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వరే కాకుండా జ్ఞానం కలిగిన సమయాన్ని. ఇప్పుడు వస్తాడు, మొదటికి ఎవరు వస్తారో వాళ్ళే తీసుకెళ్ళిపోతాడేమో, నాకు తెలియదు. అదే పరిస్థితి అక్కడ. ప్రభువా, ఇప్పుడు వరకు బుడ్డిలో నూనె ఉందయ్యా, ఇప్పుడే అయిపోయింది, నన్ను క్షమించు అన్నా కూడా 5 కన్యకలు ఆయన్ని తీసుకెళ్ళలేదు. ఇప్పటి వరకు సిద్ధపాటులోనే ఉన్నామయ్యా, క్షమించు, చిన్నది పొరపాటే కదా, క్షమించు అని ఎంత వేడుకున్నా వారిని తీసుకోలేదు. అందుకే బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి కలిగిన కన్యకులు ఏముందంట? సమర్పణ ఉందంట, సిద్ధపాటు ఉందంట.
ఆ సమర్పణ నీ నా జీవితాలను కన్యక ఆభరణను మర్చిపోయినట్లు వారు మర్చిపోలేదు. నా ప్రజలు క్రైస్తవ జనాంగము లెక్కలేని మాను నన్ను మరచిపోయి హోషాకి సాదృశ్యంగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి కనిపిస్తున్నారని, మనల్ని ఆ రీతిగా త్యాగపూరితమైన ప్రేమతో స్నేహ బంధముతో మనల్ని ఆకర్షించుకునే ప్రతిదినము సమయమందు అసమయమందు వాక్కులతో బలపరుస్తూ మనల్ని ప్రదానం చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ప్రదానం చేసుకోవాలంటే దేవునికి ఆయాసకరమైన క్రియలన్నీ కూడా విసర్జించి నేను నా ఇంటి వారును నీతి శూన్యం మాత్రమే సేవిస్తామన్న రీతిగా మనమందరం కూడా కుటుంబ సమేతంగా వరుడైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనేవలసి నీ నా జీవితాలను ఉండాలని దేవుడి మాటలు మనందరి వెనుకల్లో బహుగా ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు. నీ వాక్యముతో మాతో సూటిగా ముఖాంతం నుంచి మాట్లాడగలవడం బట్టి వందనాలు. వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, నేను ఆకలి సిద్ధపడే వారు సాహిత్యపరచమని క్రీస్తు పరిశుద్ధ నామములో